హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరైంది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తున్న మాట పార్టీలకు అతీతంగా. పీపీపీకి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతూ వస్తున్నారు. పీపీపీ పద్ధతిలో కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడమే. ప్రజలను ముక్కుపిండి వసూలు చేసే అవకాశాన్ని ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వటమేనని. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వం తీసుకొస్తే, అందులో 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే 2 సంవత్సరాలుగా అడ్మిషన్స్ కూడా జరుగుతుంటే, మరికొన్ని మెడికల్ కాలేజీలకు భూములు కేటాయింపు జరిగి దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తవుతుంటే, వాటిని మేము నిర్మించలేం, మా దగ్గర 4,000 కోట్లు 5,000 కోట్లు డబ్బులు లేవు, కాబట్టి మేము వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తోంది. దీనిని ప్రశ్నించాల్సిన మీడియా, ఇది తప్పు అని చెప్పాల్సిన మీడియా, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పాల్సిన మీడియా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని సమర్థిస్తోంది. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల జరిగే నష్టం ఏంటి? విద్యార్థులు సీట్లు కోల్పోతారు. కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే మెడికల్ సీట్లు దొరుకుతాయి. దీనిపైన ఎవరికైనా డౌట్లు ఉంటే ఇంకా చాలా సమాచారం చెప్పగలను. ప్రైవేటు కాలేజీలుగా అవి ఉంటాయి కాబట్టి అక్కడికి వైద్యం కోసం వెళ్ళాలంటే రకరకాల టెస్టుల పేరుతో, వైద్యం పేరుతో ప్రజల్ని దోపిడీకి గురి చేస్తారు దశాబ్దాల పాటు. పైగా ఈ కాలేజీలు నిర్మించిన తర్వాత 66 సంవత్సరాల పాటు ఈ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటాయని ప్రభుత్వం చెప్తోంది. తాజాగా 2 రోజుల క్రితం ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం, ఆ కాలేజీలకి ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా పెట్టొచ్చు, ప్రైవేటు వైద్య కళాశాల అని కింద ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేర్లు కూడా పెట్టొచ్చు అని. అప్పుడు అవి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవుతాయి తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎందుకు అవుతాయి? ఆ కాలేజీలు ఉన్న హాస్పిటల్కి వెళ్ళిన ప్రజలు ఒక్క రూపాయి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పగలుగుతుందా ప్రభుత్వం? డెఫినెట్గా నో. ప్రభుత్వం చెప్తున్న కారణం సహేతుకంగా లేదు. ఫస్ట్ ఏం చెప్తుంది ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవో చెప్తుంది. గోదావరి పుష్కరాలకు 5,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తోంది. గోదావరి పుష్కరాల కోసం 5,000 కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులున్నాయి. అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు 40,000 కోట్లు 50,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి డబ్బులున్నాయి. రాష్ట్ర సంపదని రూపాయికి 90 పైసలకి ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టడానికి డబ్బులున్నాయి. ప్రైవేట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి భూములు ఇవ్వడానికి మీ దగ్గర భూములున్నాయి. ఎవడో కంపెనీ పెట్టుకోవడానికో, ఎవడో మాల్ పెట్టుకోవడం కోసం విజయవాడ నడిబొడ్డున భూములు ఇవ్వడానికి మీ దగ్గర మనస్సు ఉంది. కానీ ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా ప్రభుత్వ రంగంలో వాటిని నిర్మించడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర అటువంటి ఆలోచన లేదు. అందుకే ఇది దుర్మార్గమైన ఆలోచన, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచన. దీని ఆలోచన వెనుక ప్రభుత్వంలోని పెద్దలకు మేలు చేకూరే అవకాశం ఉంది అనే అనుమానం కలుగుతోంది. దీన్ని ప్రశ్నించాల్సిన మీడియా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్తను ఉద్దేశించి నేను ఈ వీడియో చెప్తున్నాను. వాళ్ళు రాసిన వార్త సారాంశం ఏంటంటే, వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక శత్రువు, తెలుగుదేశం పార్టీ కంటే ఆంధ్రజ్యోతి పత్రికకు శత్రువు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా వార్తలు రాస్తుంటారు, రాసుకోండి, మీరు వాళ్ళు ఏమైనా రాసుకోండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఎజెండా, మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎజెండా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మినహా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుద్ధిజీవులు అందరూ తీసుకున్న ఎజెండా. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఇంకా చిన్న చిన్న పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ తీసుకున్న ఎజెండా. కొంతమంది మేధావులు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దని కోరుకుంటున్న వాళ్ళు ఒక జేఏసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సెమినార్లు పెట్టి సదస్సులు పెడుతున్నారు. ఎక్కడ మన పేపర్లో చిన్న అక్షరం కూడా రాయట్లేదు దాని గురించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ చేసింది. ఆ సంతకాలన్నీ తీసుకెళ్లి గవర్నర్కి ఇస్తామని చెప్పింది. దానికి ఒక డేట్ పెట్టుకుంది. ఆ డేట్కి సంతకాలు సబ్మిట్ చేయలేకపోయింది కాబట్టి హైదరాబాద్లో వచ్చి హైదరాబాద్ వాళ్ళతో సంతకాలు పెట్టించే ప్రయత్నం చేసింది. అది కూడా కాలేదు కాబట్టి కోటి సంతకాల కోసం కోటి కష్టాలు పడుతుందని ఒక వార్త రాశారు. ఏంటి మీ ఇంటెన్షను? ఇంత దుర్మార్గంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇష్యూ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలకు సంబంధించిన బాధ్యత కదా విద్యా, వైద్యం. మెడికల్ విద్యని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని కనీసం ప్రశ్నించాల్సిన బాధ్యత మీడియాకు ఉంటుంది కదా. దాన్ని మనం ప్రశ్నించాం, దానికి డబ్బా కొడతాం, దాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు చేస్తున్న పోరాటాన్ని తప్పుపడతాం, చులకన చేస్తాం, అవహేళన చేస్తాం. ఎలా? గ్రామీణ ప్రాంతాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకి, మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ఇచ్చిన పిలుపుకి ఏ స్థాయిలో జనాలు బయటకు వచ్చారో ప్రపంచం అంతా చూసింది కదా. మీరు గతంలో వార్తలు వేసినట్టుగా గ్రీన్ మ్యాట్లో ఇంకేదో కాదు కదా. మీ కార్యకర్తలు, మీ రిపోర్టర్లు జిల్లాల్లో, మీ రిపోర్టర్లు నియోజకవర్గాల్లో, మీ రిపోర్టర్లు మండలాల్లో మీ పేపర్ చదివి ఏమనుకుంటారు?
మనమే చూసాం ఇక్కడ 4000, 5000 మంది పోగయ్యారు, ఎవరు లేరని మన పేపర్లో రాశారేంటి అనుకుంటారు కదా. ఇంత నిస్సిగ్గుగా వార్తలు రాయాల్సిన అవసరం ఉందా? మొత్తం రాష్ట్రంలో అందరినీ వదిలేసేయండి. మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలో ఈ రోజుకి ఉండడానికి కారణమైన కీలకమైన వ్యక్తి యనమల రామకృష్ణుడు, ఇప్పుడు మీరు పక్కన పెట్టిన వ్యక్తి, ఆయనకు పదవులు ఇవ్వకుండా ఆయన పార్టీకి దూరంగా పెట్టే ప్రయత్నం కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సో అటువంటి వ్యక్తి ఇప్పటికి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆయన పుట్టిన తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారికి ఎంత హక్కు ఉంటుందో అంతే హక్కున్న వ్యక్తి. అటువంటి యనమల రామకృష్ణుడు చెప్తున్నారు మీకు, మెడికల్ కాలేజీల అంశం అంటుకుంటోంది, మెడికల్ కాలేజీల అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోంది, మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి వచ్చిన జనాలను చూసిన తర్వాత ఇది అలార్మింగ్గా అనిపించింది, ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేయకండి, మెడికల్ కాలేజీల అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది, ఆ వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత గాలికి కొట్టుకుపోతామేమో అని అనిపించింది, ఇవన్నీ మాట్లాడారు యనమల రామకృష్ణుడు. మీరు సాక్షి పత్రిక చూడాల్సిన అవసరం లేదు, సాక్షి టీవీ చూడాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మేధావులు మాట్లాడి వినాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న అనేక మంది మేధావులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తుంటే దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు చెప్తున్నారు, అదన్న వినండి. కనీసం యనమల మాటన వినండి. జనాలు వచ్చారా లేదా, జనాల్లో వ్యతిరేకత ఉందా లేదా, సంతకాలు పెట్టారా లేదో, కోటి సంతకాలు మీరు కూర్చొని లెక్కేసుకోండి, వేరే కథ. సంతకాలు పెట్టిన వాళ్ళు ఆధార్ నెంబర్ కూడా లేదు కాబట్టి అవి సంతకాలు కాదు అని చెప్పొచ్చు, వేరే మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ సంతకాలు చేయాలి అనుకుంటే సంతకాలు చేసి ఏదో ఒక పేరుతో సంతకాలు పెట్టేయచ్చు కదా. ఎవరు వాటిని ఆడిట్ చేస్తారు? దానికి హైదరాబాద్కి వచ్చో ఇంకెక్కడికి వచ్చో పెట్టాల్సిన అవసరం లేదు. ఏముంది, ఆఫీస్లోనే కూర్చొని ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య ఇంకేదో పేర్లు రాసుకొని కోటి పేర్లు ఇచ్చేయచ్చు కదా. సో అన్ని నియోజకవర్గాల సంతకాల సేకరణ జరిగిన మాట నిజం. 1 కోటి అయినాయా, 2 కోట్లు అయినాయా, 50 లక్షలు అయినాయా తర్వాత విషయం. అసలు స్ఫూర్తి దెబ్బతినేలాగా, అది తప్పు అనేలాగా ఒక పార్టీని కించపరచడం కోసం రాసిన వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించే వార్త కదా. సో ఇటువంటి ఎజెండాలు ఎవరి కోసం మీరు తీసుకుంటున్నారో, మీ ఎజెండా ఏంటో ప్రజలకు మరింత కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు చాలా సందర్భాల్లో. ఇది కూడా అటువంటిదే. కాబట్టి జనాలు వచ్చారా లేదా, జనాల్లో వ్యతిరేకత ఉందా లేదా, కోటి సంతకాలు అయ్యాయా లేదా, యనమల రామకృష్ణ గారిని కూడా ఒకసారి అడగండి.